నీళ్లు చెప్పుకుంటూ తెలంగాణ రాష్ట్రం సాధించాం. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కూడా లక్షలాది మంది ఉద్యోగస్తులు, యువకులు, నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తాయి, మనకు సరైన భద్రత ఏర్పడుతుంది, మన ఉద్యోగాలు మనకు వస్తాయి, మన పంటలు మనకు వస్తాయి, మన నీళ్లు మనకు వస్తాయి అని ఒక ఆశతో తెలంగాణ సాధించుకున్నాం. సాధించుకున్న తర్వాత కూడా ఈరోజు ఎంతమైన దుర్భరమైన స్థితిలో ఈరోజు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు అనే వాళ్ళు ఉన్నారో చూస్తే ఆశ్చర్యకరమైన విషయాలు. కేవలం 10,000 నుండి 20,000 రూపాయల వేతనాలతో వారు అక్కడి నుంచి వెళ్ళి 10 నుంచి 20,000 రూపాయల వేతనాలతో, అందులోనూ కూడా 1,000-2,000 రూపాయలు 1,000-2,000 రూపాయలు వారికి సంబంధించిన ఈపీఎఫ్ అను ఈఎస్ఐ అను కట్ అయితేనే ఉన్నాయి. అసలు వాస్తవానికి మనం చూసినట్టయితే వాళ్ళు ఉద్యోగస్తుల కనీసం అడ్డా కూలీలా అనే విషయంపై వారికన్నా అడ్డా కూలీలు ఏ రోజైతే వాళ్ళు పనిచేస్తారో ఆ రోజు వాళ్ళ ఖచ్చితంగా ఆ రోజు ఆ కూలి వస్తుంది. 100, 200, 1000, 2000 ఆ వస్తాయని అనే ఒక బ్రహ్మాండంగా వారికి ఒక అది అనిపిస్తుంది. ఎస్, వారికి ఒక ఆశ ఉంటుంది, వారికి ఒక నమ్మకం ఉంటుంది. కానీ ఈ ఉద్యోగస్తులకు, ఈ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు అని చెప్పే వారి మీద ఎలాంటి ఆశలు లేవు. ఈరోజు ఉద్యోగం ఉన్నదా, రేపు ఉన్నదా లేదా అనేది కూడా భద్రత లేకుండా పోయింది. తెలంగాణ సాధించిన తర్వాత 10 సంవత్సరాల తెలంగాణ పాలనలో చంద్రశేఖరరావు వాళ్ళను కూడా నాంచిపెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 1.5 ఏళ్ల అయిపోతుంది. ఇప్పటి వరకు ఆ ఉద్యోగస్తులకు ఈ రోజు వరకు రెగ్యులరైజ్ చేస్తాము ఖచ్చితంగా అని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా వారికి అవకాశం కల్పించలేదు. ఈరోజు వాళ్ళ బ్రతుకులు ఏంటి, వాళ్ళ భవిష్యత్ ఏంటి, వాళ్ళకి సంబంధించిన కుటుంబీకుల భవిష్యత్ ఏంటి, అసలు వాళ్ళు మనుషులుగా పరిగణిస్తున్నామా? ఇన్ని కోవిడ్ సమయంలో వాళ్ళు చేసిన సేవలను గుర్తిస్తే మాత్రం ఒక్కరికి ఆశ్చర్యపోయే విషయాలు మనకు వస్తాయి. కోవిడ్లో చాలామంది అటు ఇటు అయినప్పటికీ వాళ్ళకి సంబంధించిన జీతాలు లేవు. అయినప్పటికీ ఆశా వర్కర్లు కానీ ఇంకా ఈ ఆరోగ్యానికి సంబంధించిన వర్కర్లు కానీ పట్టి పరిస్థితుల్లో వాళ్ళు తిరిగి గడప తిరిగి కోవిడ్కి సంబంధించిన ఎవరైతే ఇళ్లల్లో గడపకు తిరిగి వాళ్ళ సేవలు అందించారు. వారిని రెగ్యులైజ్ చేసే అవకాశాలు లేవా? ఇంకో దరిద్రం, ఇంకా దుర్మార్గం ఏంటంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్రభుత్వ ఉద్యోగస్తులలో కొంతమందిని నియమించడం జరిగింది. ఆ నియమించిన కొంతమంది ఉద్యోగస్తులు ఎవరైతే ఇప్పుడు పర్టికులర్గా కొత్తగా ఉద్యోగాలలో చేరారో 15-20 సంవత్సరాల నుంచి చేస్తున్న ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, తన శ్రమను చేస్తూ సేవలు అందిస్తున్నారో వాళ్ళ మీద కూడా అధికారం చెలేస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ యు ఆర్ ఏ కాంట్రాక్ట్ లేబర్ అని చెప్తున్నారు. ఇదైనా వాళ్ళ దురపరిస్థితి, వాళ్ళ పరిస్థితి ఇదేనా? 20 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నందుకు మన రాష్ట్రంలో, మన తెలంగాణలో చేస్తున్న సర్వీసులకు వాళ్ళ గుర్తింపు ఇదేనా? ఇప్పుడు వారు తలనొప్పిగా మారారా ప్రభుత్వాలకు, రాజకీయ నాయకులకు? ప్రతి చోట అగ్రికల్చరల్లో కానీ, మున్సిపాలిటీలో కానీ, ఎలక్ట్రిసిటీలో కానీ, రెవెన్యూలో కానీ ప్రతి చోట వాళ్ళు ఏదైతే దుర్భరమైన పరిస్థితుల్లో ఎదుర్కొంటున్నారో ఆ విషయంపై మాట్లాడడానికి ఈరోజు మనతోటి ఫోర్స్ ఐస్ టీవీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి, భద్రత లేని బాట కార్యక్రమానికి మేము ఫస్ట్గా మస్తాన్ రావు గారు విశ్లేషకులుగా ఉన్నారు, మనతోటి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే యాదా నాయక్ గారు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ లీడర్, యూనియన్ లీడర్గా ఉన్న యాదా నాయక్ గారికి కూడా మనం ఫోర్స్ ఐస్ టీవీ ఆహ్వానం పలుకుతుంది. అలాగే కాంట్రాక్ట్స్ యూనియన్ లీడర్గా నాయకులుగా ఉన్న రెహమాన్ గారు కూడా మనతో జాయిన్ అయిపోయారు. వారిని కూడా ఫోర్స్ ఐస్ టీవీ ఆహ్వానం వస్తుంది. అలాగే కాంగ్రెస్ నాయకులైనటువంటి పెండ్యాల మహేష్ గారు కూడా మరికొద్దిసేపట్లో మనతో జాయిన్ అయిపోతారు. ఇంకొక విషయం ఏంటంటే సిఐటియు రాష్ట్ర నాయకులైనటువంటి ఉమామహేశ్వరరావు గారు మనతోటి కొద్దిసేపట్లో జాయిన్ అయిపోతారు. ఫస్ట్ ఒకసారి మనం ఈ బాధ వినడానికి ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులుగా ఉన్నారో యాదా నాయక్ గారితో మాట్లాడదాం. యాదా నాయక్ గారు, ఈరోజు ఇంత దుర్భరమైన స్థితిలో గత 25 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి మీరు ప్రభుత్వానికి, ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఈ విషయంపై మీ అనుభవాలని మాతో పంచుకోండి సార్. అందరికీ నమస్కారం. అదేవిధంగా ఈరోజు కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి
సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న ఫోర్ సైడ్ టీవీ యాజమాన్యానికి, అదేవిధంగా ఉద్యోగస్తులందరికీ అందరి తరపున ధన్యవాదాలను, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రత్యేకించి అన్ని ప్రభుత్వ శాఖలతో పాటు ఈరోజు వైద్య ఆరోగ్య శాఖలో కీలకంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు 1995 నుంచి భద్రాచలం లాంటి ప్రాంతాల్లో పనిచేస్తా ఉన్నారు. అదేవిధంగా మొత్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూసుకున్నా, తెలంగాణ చూసుకున్నా 2001-2 నుంచి కాంట్రాక్ట్ వ్యవస్థ తీసుకొచ్చారు. 25 సంవత్సరాల కాలం, 30 సంవత్సరాల కాలం గడిచిన కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే రిటైర్ అవుతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు మారినా కాంట్రాక్ట్ ఉద్యోగుల బతుకులు మారకపోవడానికి కారణం ప్రధానంగా ఈ రాజకీయ వ్యవస్థ అనేది మనం చెప్పుకోవచ్చు. బట్ మీరు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, ఈరోజు మొత్తం ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న టైంలో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి ఈ అట్టడుగు స్థాయిలో ఉండే ఆశా వర్కర్ నుంచి మేల్ ఫీమేల్ హెల్త్ అసిస్టెంట్లు, సూపర్వైజరీ స్టాఫ్, డాటా ఎంట్రీ ఆపరేటర్స్, కనీసం రవాణా సౌకర్యం లేకున్నా కాలి నడకన పోయి సర్వీస్ ఇచ్చారు. ఈ సర్వీసులను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ గుర్తించకుండా 10-15 వేల రూపాయల వేతనం తోటి వెట్టి చాకిరి చేయిస్తా ఉన్నారు. ఆ రోజు ఆ కోవిడ్ పేషెంట్కి అయితే బంధువులు కానీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ, భార్యాభర్తలు కానీ, పిల్లలు కానీ ఎవరు రాని పరిస్థితుల్లో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది వాళ్ళని చేరదీసి, కుటుంబ సభ్యులు కూడా చేరదీయని పరిస్థితుల్లో ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అందరూ చేరదీసి ప్రాణాలను పణంగా పెట్టి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ప్రభుత్వాలకు కానీ అధికారులకు కానీ కనికరం లేదు. కాబట్టి వైద్య ఆరోగ్య శాఖతో పాటు ఇతర శాఖల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్ ఉద్యోగుల నియామకాల పేరుతోటి ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులు 20-25 సంవత్సరాల పనిచేస్తున్న వాళ్ళని వీళ్ళని రెగ్యులర్ చేయకపోగా ఈ రోజున రోడ్డున పడేసే పరిస్థితి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తా ఉంది. దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం. ప్రభుత్వం వెంటనే ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులను యథావిధిగా రెగ్యులర్ చేయాలి తప్ప వీళ్ళని రోడ్డున పడేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజా సంఘాలను అందరినీ ఐక్యం చేసి ఈ ప్రభుత్వం మెడల్ వంచి వీళ్ళని రెగ్యులరేషన్ చేయించడం కోసం ఈరోజు అగ్రభాగాన పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రత్యేకించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక రకమైన అవస్థ పడితే నీళ్లు, నిధులు, నియామకాలను తీసుకొచ్చిన ప్రత్యేక తెలంగాణ వచ్చి ఈరోజు 11.5-12 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 12 సంవత్సరాల కాలంలో మీరు కొత్త నియామకాలు వేసి ఉండొచ్చు. మీరు కొత్త నియామకాలు దయచేసి ఒక్క నిమిషం అండి నాయక్ గారు, ఒకటే నిమిషం దయచేసి. ఎవరైతే తన మ్యూట్లో ఎవరైతే నాయక్ గారు మాట్లాడుతున్నారో, వేరే వారు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు తమ ఫోన్లను మ్యూట్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే బాగా డిస్టర్బెన్స్ వస్తుంది. మనకు నాయక్ గారు ఏదైతే చెప్తున్నారో మన ఆ సందేశాన్ని ప్రజలకు, మన వ్యూవర్స్కు సరైన పద్ధతిలో అందించలేకపోతున్నాం. ఐఎమ్ వెరీ సారీ టు సే, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ మొబైల్ ఫోన్స్. Whenever you get a chance to speak, you can mute it.